మెహర్ ఎవరు? సార్ రా. నేనే సార్. మే ఐ కమ్ ఇన్ సార్? కమ్ ఇన్. రెజ్యూమ్ ప్లీజ్. ఎక్కడి నుండి వచ్చారు? నగరం నుండి సార్. ఏది మన బూతుల మినిస్టర్ ఊరు? డైమండ్ రాణి, బెంజికార్ రోజా అంటారు, ఆ ఊరేనా? ఎస్ సార్. ఇంతకీ నీకు ఇక్కడ ఉద్యోగం వస్తే ఆఫీస్లో అందరికి బూతులు నేర్పిస్తావా ఏంటి? చచ్చా అలా ఏం కాదు సార్. అవుట్. సార్ ప్లీజ్ సార్. గెట్ అవుట్. చదువుకి లెక్కే లేకుండా పోయినది. 10 ఏళ్ళుగా మా నగర్ కొన్న పురవంతా పోతుంది. ఏం తమ్ముడు నగయ్యా? అవునన్నా. నాది అవోయే తమ్ముడు. ఇప్పుడంటే ఈ డైమండ్ అయిన వల్ల మనందరం తలదించుకోవాల్సి వస్తుంది, కానీ మునుపు గాలి ముద్దన్న ఉన్నప్పుడు మనోళ్ళు కొన్న గౌరవమే వేరు. అసలు ఎక్కడికి వెళ్ళినా సరే మీ ఎమ్మెల్యే గాలి ముద్దన వల్లే మా ఉద్యోగం వచ్చిందని ఒకడు, మాకు ఇల్లు వచ్చిందని ఒకడు, మాకు రోడ్లు వేయించాడని ఒకడు. చిన్న ఉద్యోగానికైనా సరే ఆయన లెటర్ ఇస్తే ఇచ్చేసేవాళ్ళు. అప్పట్లో నాకు ఉద్యోగం కూడా ఆయన లెటర్ వల్లే వచ్చింది. ఈ జబర్దస్త్ ఆంటీ ఏమో ఆ లెటర్ని తిరుమల టికెట్లు వాటి కోసం అమ్ముకుంటూ తిరుగుతుంది. మన నగరి ప్రజలకు మళ్ళీ తిరిగి గౌరవం దక్కాలంటే అది ముద్దన కొడుకు భానుప్రకాష్ వల్లే సాధ్యం. డైమండ్ రాణి పోవాలి, గాలి బానన్న రావాలి. నా నమ్మకం బానన్న. ఇకపై నా పెద్ద కొడుకు పనికి వెళ్లాల్సిన అవసరం లేదు. సోఫా వచ్చే టైం అయింది. ఇకపై మాకు చేతి నిండా పనే. ఇక ప్రతి ఇంట సంతోషమే. డప్పు మోగడానికి సిద్ధమైంది. ఇక నుంచి పంటలు పెట్టుబడికి అప్పు చేసే పని లేదు. అభివృద్ధి అంటే ఏమిటో ఇక నుంచి చూపిస్తాడు చూడు. ఇక నడవాల్సిన పని లేదు. ఇక డబ్బు లేకపోయినా కట్టెల పొయ్యితో పనే లేదు. ఇకపై మంచి రోజులు వచ్చేదే. ఇకపై ఉద్యోగాల కోసం పక్క రాష్ట్రాల వైపు చూడాల్సిన పనే లేదు. ఇకపై ఏ సమస్య లేకుండా ఆటో హాయిగా నడుపుకుంటాం. 19లో చేసిన తప్పు 24లో చెయ్యం. ఇక శుభగడియలు మొదలవుతున్నాయి. ఏమైంది? నాన్నను చూశారు, ఒక్కసారి అవకాశం ఇవ్వండి. నాన్నగారి కన్నా గొప్ప పరిపాలన తీసుకొచ్చే ప్రతి ప్రయత్నం నేను చేస్తాను అని చెప్పి మీ అందరికీ కూడా హామీ ఇస్తాను. జీవితాలు బాగుపడతాయని నేను చాలా గట్టిగా నమ్ముతా ఉన్నా. ఇది బాగు చేయాలంటే కనీసం 2 రోజులు పడుతుంది. చాలా అవుద్ది. పర్లేదు భయ్యా, జగనన్న 10,000 ఇస్తానన్నాడు. దీనికి 50,000 అవుద్ది. ఫ్యాన్ ఏమంటావా? 5 ఏళ్ళ నుంచి చేసింది చాలు భయ్యా. పొర్రపాటును ఒక్కసారి ఓటేసిన పాపానికి ఇదిగో ఈ దారుణాలన్నీ. అయినా ఆ ఫ్యాన్కి సౌండ్ ఎక్కువ, గాలి తక్కువ.